రోజు 110% సైకలాజికల్గా విత్ సైకలాజికల్ సర్వే చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి మానసిక ఒత్తిడి దేన్ని ఎదుర్కోగలిగే శక్తి లేదు. చిన్నప్పుడే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మ్యారేజెస్ లైఫ్లో చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారంటే వాళ్ళకి ఓర్పు నేర్పించట్లేదు, సహనం నేర్పించట్లేదు, కష్టం తెలియట్లేదు, అన్ని ఒలిచి చేతిలో పెడుతున్నారు. చుచ్చుబుచ్చు ఈ బ్యాచ్ అంతా 100% రాసి చెప్తున్నాను. పిల్లల్ని చెడగొడుతుంది అది పేరెంట్సే. గురువు తిట్టకూడదా? గురువు మందలించకూడదా? తల్లిదండ్రులు మందలించకూడదా? ఏ నొప్పి వాళ్ళకి తెలియకూడదా? రేపొద్దున వాడు ఎలా సంపాదించుకోగలడు తిండి? బయట వెళ్తే బయట వాడు కష్టపడి పని చేయడానికి వెళ్తే ఎండ, గాలి, వాన, దుమ్ము, ధూళి, ఇన్సల్ట్స్, అవమానాలు, అవరోధాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ వాడు చూసుంటాడు 20 ఏళ్ళు. ఏం తెలియదు ఇవన్నీ. సడన్గా ఎదుర్కోమంటే ఏం ఎదుర్కోగలడు? మానసికంగా బలంగా ఎలా తయారుగా ఉండగలడు? ఏం పెంచుతున్నారు అసలు? పెంచడం రాకపోతే ముందు జనరేషన్ వాళ్ళు చూసి పెంచండి. మీ వాడికి ఒక 2 దెబ్బలు వేస్తేనో అంటేనే ఏమేం కొంపలే మునిగిపోవు, కానీ 70 ఏళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది. ఫ్యూచర్ ఈరోజు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది అంటే కారణం తల్లిదండ్రులే. ఏమేం తెలియకుండా పెరిగిపోవాలంటే ఏంటి? మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. నేను కొంచెం డిసిప్లైన్గా, కష్టం తెలిసేలాగా, బాధ్యతలు తెలిసేలాగా పెంచండి. ఈరోజు ఎంతమంది అమాయకులు పిల్లలు బ్లేమ్ చేస్తున్నాం మనం. పిల్లలు అంటే సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎందుకు? ఒక టీచర్ అంటేనే ఈరోజు వాడు నారాయణ కాలేజీలో ఒకటి దూకేశాడు. ఎందుకు? మరి ఇంతకుముందు పాత జనరేషన్ వాళ్ళు తిట్టినా, కొట్టినా, కాళ్ళు చేతులు ఎరగొట్టినా ఎందుకు మళ్ళీ బలంగా ఉన్నారు? ఈరోజు అంటే ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఆ చిన్న ప్రాబ్లం, పెయిన్ కూడా వాళ్ళు తట్టుకోలేనంత మానసిక శక్తి లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఏం తెలియకుండా పెంచేస్తున్నారు. ఇంతమంది పిల్లలు చూడిపోండి, తిట్టినా, కొట్టినా, తన్నినా, ఎగిరి దూకినా నా డెస్టినీ నేను, నా కష్టం నేను, ఇవన్నీ ఆల్రెడీ చూసేసాను. ఆల్రెడీ చూసే సముద్రం ఈదడం తెలిసిన వాడు, సముద్రం అనే కష్టాలని ఈదడం తెలిసిన వాడికి ఏదన్నా సాధించగలడు. సముద్రం అనే ప్రవాహంలో ఇవన్నీ తెలియని వాడికి పిల్లకాలమైనా చాలా భారంగా అనిపిస్తుంది. టుడే సైకలాజికల్గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకపోవడం వల్ల ఏదైనా చిన్న కష్టం రేపొద్దున జాబ్ రాకపోవడమో, ఇంకో ప్రాబ్లం రావడమో, ఫ్యామిలీలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తే అది పెద్ద బర్డన్లా అనిపిస్తుంది. వాళ్ళకి చాలా బరువుగా అనిపిస్తుంది. అది చాలా మానసిక ఒత్తిడికి తీసుకొని వెళ్తుంది. ఆ మానసిక ఒత్తిడి వల్ల గుండెకి ప్రెషర్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు ద మెయిన్ రీజన్ చిన్నప్పటి నుంచి మానసికంగా బలంగా పెంచకపోవడం వల్ల, నొప్పి తెలియకుండా పెంచకపోవడం వల్ల రేపొద్దున చిన్న నొప్పి వచ్చినా వాళ్ళు మానసికంగా కృంగిపోయి అది గుండె మీద పడి గుండె జబ్బులు వచ్చి, మానసిక ఒత్తిడులు వచ్చి, స్ట్రెస్లు, యాంగ్జైటీలు, డిప్రెషన్లు వచ్చి ఈరోజు సఫర్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ద పేరెంట్స్. పెంచడం తెలీదు.